అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ నోము పేరు వచ్చేసి షష్ఠిపూర్తి నోము. 60 సంవత్సరాలు నిండిన ఏ దంపతులకైనా ఈ నోము ఇవ్వవచ్చండి. ఇందులో వీడియోలో కనిపించిన వస్తువులన్నీ షష్ఠిపూర్తికి సంబంధించిన వస్తువులండి. తర్వాత వివరిస్తాను ఇవి ఏమేమి ఇచ్చాను. ఇది పాల సముద్రం, ఉప్పు సముద్రం, పాలధార, పంచదార, సంతోషానికి పప్పు బెల్లం, సౌభాగ్యానికి పసుపు కుంకుమ. ఈ నోములు కూడా ఇచ్చానండి. ఆ షష్ఠిపూర్తి నోముతో పాటు ఈ 3 నోములు ఇచ్చాను. మొత్తం కలిపి 4 నోములు. మమ్మీకి 60 గాజులు, డాడీకి 60 అరిసెలు, పసుపు పెట్టి మమ్మీకి పసుపు కుంకుమ కూడా 60 ప్యాకెట్లు ఇచ్చానండి. పూల దండలు, బట్టలు, కాళ్ళు కడగడానికి తాంబూలం, నీళ్ళ చెంబు, పసుపు, కాళ్ళకు పసుపు పెట్టడానికి పసుపు, పారాని పెట్టాలి, ముత్తైదకు కుంకుమ కలిపిన ప్లేట్ పెట్టానండి. ఇప్పుడు పసుబొట్టు ఇచ్చి తర్వాత బట్టలు పెట్టానండి. అరవై గాజులు అన్నాను కదండి, ప్లేట్లో 60 గాజులు పెట్టాను, అంటే 5 డజన్లు అండి. ఫస్ట్ కాళ్ళు కడగాలండి. తర్వాత మమ్మీకి కాళ్ళు కడిగి కాళ్ళకి పసుపు పెట్టి పారాని పెట్టానండి. ఇందులో ఐటమ్స్ వచ్చేసి 60 అరిసెలు, 60 గాజులు. ఇవి డాడీకి ఇచ్చాను అరిసెలు, మమ్మీకి 60 గాజులు ఇచ్చాను. పసుపు కుంకుమ ప్యాకెట్లు 60, 30 పసుపు ప్యాకెట్లు, 30 కుంకుమ ప్యాకెట్లు. తర్వాత పసుపు పెట్టెలో ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్ పఫ్, కుంకుమ డబ్బా, అద్దం, దువ్వెన పెట్టి ఆ డబ్బాని ఇచ్చానండి. మమ్మీకి కాళ్ళకు పసుపు పెట్టిన తర్వాత పారాని పెట్టాలంట అండి. మా పెద్దవాళ్ళు చెప్పారు, నేను అదే చేశాను. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే, తప్పుగా చేసుంటే క్షమించండి. ఇప్పుడు మాలలు వేసుకుంటున్నారండి. వాళ్ళకి ఇచ్చాను, ఒకరికొకరు వేసుకుంటున్నారు. అలా షష్ఠిపూర్తి నోముకు మాలలు వేయించాలంట. తర్వాత బట్టలు పెట్టాను. బట్టలు పెట్టిన తర్వాత అరిసెలు, గాజులు, పసుపు పెట్ట, పసుపు కుంకుమ గిన్నెలు, ఇచ్చానండి. తర్వాత పాల సముద్రం, ఉప్పు సముద్రం నోము, పాలధార, పంచదార నోము, సంతోషానికి పప్పు బెల్లం, సౌభాగ్యానికి పసుపు కుంకుమ నోము కూడా ఇచ్చానండి. వీటితో పాటు చిన్నగా తలంబ్రాలు పోయించానండి. పెద్దగా హంగామా ఏమీ లేకుండా సింపుల్గా చేశానండి నోముని. మమ్మీ డాడీ ఆశీర్వాదం తీసుకుంటున్నాను ఇప్పుడు.
ఇప్పుడు వాళ్ళు నా ఆశీర్వాదం తీసుకుంటారు. మా సైడు ఆడపిల్ల కాళ్ళు మొక్కితే కంపల్సరీగా వాళ్ళు రిటర్న్గా కాళ్ళు మొక్కుతారండి, మొక్కిపించుకోరు. బట్ నేను నోము చేశాను కాబట్టి మొక్కిపించుకున్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటున్నారు. ఇప్పుడు వచ్చేసి నాకు కట్నం పెడుతున్నాను. నేను నోము తీసుకొచ్చాను కదా, వాళ్ళు నాకు కట్నం పెడుతున్నారండి. అంతే. అందరికీ హ్యాపీ సంక్రాంతి.